ఇలా అన్నిటి మీద ఆసక్తి చూపడం మానేశాడు. వేళకు ఆహారం కూడా తీసుకోవడం లేదు. కుమారుడిలో ఈ మార్పునకు కారణం తెలియక మహారాజు రాణి చాలా కంగారు పడిపోయారు. దాంతో జయంతుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకలా ముభావంగా ఉంటున్నావు కన్నా, నీకేం కావాలో చెప్పు, క్షణాల్లోనే ముందు పెడతాం అని బుజ్జగిస్తూ అడిగింది మహారాణి. నాకేం వద్దమ్మా అని నిరాశగా జవాబిచ్చాడు జయంతుడు. రాను రాను అతడు మరింత ఉదాసీనంగా తయారయ్యాడు. ఎదుటి వాళ్ళతో మాట్లాడటం, నవ్వడం అన్నీ మానేశాడు. దాంతో మహారాజు యువరాజుని జయంతుడిని గతంలాగా మామూలు స్థితికి వచ్చేలా చేసిన వారికి తగిన బహుమతి సత్కరిస్తానని రాజ్యంలో దండోర వేయించాడు. ఆ